చూశారు కదండి గీతా కేఫ్. గీతా కేఫ్ అంటే చెన్నైలో పాండ్య బజార్లో ఉంటుందండి. చాలా ఫేమస్. ఇది దాదాపు 100 years ఉన్నది ఈ హోటల్కి చరిత్ర. నేను నిన్ననే నైట్ బెంగళూరు నుంచి చెన్నై ఈరోజు మార్నింగ్ దిగానండి. మార్నింగ్ దిగేసి సరే బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి పాండ్య బజార్ వచ్చాను. నాకు చెన్నై కొత్త ఏం కాదండి, నేను 40 years నుంచి చెన్నైలో ఉన్నాను. ఒక 3 years బ్యాకే బెంగళూరు షిఫ్ట్ అయ్యాను. పాప మ్యారేజ్ అయ్యింది. అది కాక పాపకి అల్లుడికి బెంగళూరులో ఉద్యోగాలు కాబట్టి మేము కూడా అక్కడ ఉండాల్సి వస్తుంది. సరే వేరే విషయంగా పర్సనల్ విషయంగా నేను చెన్నై రావడం జరిగింది. ఒకసారి మీకు ఈ పాండ్య బజార్ చూపిద్దామనేసి. పాండ్య బజార్ అంటే హార్ట్ ఆఫ్ సిటీ అయినటువంటి టీ నగర్లో ఉంటుందండి పాండ్య బజార్. చాలా ఫేమస్. ఇక్కడ షాపింగ్ అంతా ఇక్కడ చాలా షాపింగ్స్ ఉంటాయి. పక్కనే ఉస్మాన్ రోడ్ ఉంటుంది. పనగల్ పార్క్ అంటే అసలు సినిమా వాళ్ళందరూ అక్కడ కూర్చొని లేని సినీ నటులు లేరండి. రామారావు దగ్గర నుంచి, ఎస్వీఆర్ దగ్గర నుంచి, నాగేశ్వర గారి దగ్గర నుంచి అంత ఫేమస్ పనగల్ పార్క్. అది ఎదురుకుండా కనిపిస్తున్నది పనగల్ పార్క్. చాలా ఫేమస్ అండి. అదే ఒకసారి మీకు నాకు 3 సంవత్సరాల తర్వాత పాండ్య బజార్ రావటం మీకు కూడా చూపించాలనేసి ఒక కోరిక కలిగింది. అందుకే పాండ్య బజార్ అన్నీ చూపిస్తున్నాను మీకు. చూడండి ఇంత షాపింగ్ అండి, చాలా బాగుంటుంది. చెన్నైకి అలవాటు ఉన్న వాళ్ళకి పాండ్య బజార్ కంపల్సరీగా, పాండ్య బజార్ చూడని వాళ్ళు ఉండరు. చూడకుండా ఎవరైనా చెన్నైలో వేరే పనిగా వచ్చినారంటే తప్పకుండా చెన్నై వచ్చినప్పుడు టీ నగర్లోని పాండ్య బజార్ని కూడా మిస్ చేయకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.